అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన వివేక్ గొంతు చేతి కోసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వివేక్ హైదరాబాద్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న క్రమంలో కూడా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 3 సెమిస్టర్ ఎగ్జామ్లో ఫెయిల్ కావడంతో కూడా మనస్తాపం చెంది ఇంట్లో తల్లిదండ్రులు తిడతారేమన్న భయము, అదేవిధంగా మనస్తాపం చెంది ఫ్రెండ్స్ దగ్గర కూడా నాకు అవమానం జరుగుతుందన్న ఉద్దేశంతో కూడా మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని ప్రాంతంలో కూడా ఒక చాకు తీసుకొని మెడపై అదేవిధంగా చేతిపై కోసుకొని కూడా అక్కడనే రక్తపు మడుగుల్లో పడి కూడా చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రక్తస్రావం ఎక్కువ కావడంతో కూడా వివేక్ చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. తల్లిదండ్రులు మాత్రము లబోదిబమని విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు ఈ విధంగా విగత జీవిగా మారడం వల్ల తల్లిదండ్రులు మాత్రము కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే వివేక్ తండ్రి ఉన్నాడో ప్రభుత్వ ఉద్యోగునిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ కొడుకు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉద్దేశంతో కూడా బీటెక్ హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ చేస్తున్న ఫస్ట్ ఇయర్లో కూడా మొత్తం 3 సెమిస్టర్లో కూడా ఫెయిల్ కావడంతో కూడా వివేక్ మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా ఈ ఘాతకానికి పాల్పడిన పరిస్థితి. చుట్టుపక్కల వారు కూడా చాలా వరకు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వివేక్ చాలా తెలివికల్లవాడు, మంచిగా అందరితో కూడా మంచిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అని కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏది ఏమైనా చేతికొచ్చిన కొడుకు చనిపోవడం మాత్రం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.